అసలు మనం కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మన డే టు డే లైఫ్లో మనం ప్రాపర్ లైఫ్ని లీడ్ చేయగలమా? డెఫినెట్గా చేయలేము. ఎందుకు అంటే మనం కోపాన్ని ఆబ్వియస్లీ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కొన్ని నాకు నచ్చట్లేదు, నువ్వు ఇది చెయ్యొద్దు అని ఒక ఇన్ఫర్మేషన్ మనం కమ్యూనికేట్ చేయాలి. అదేవిధంగా మనం ఒక్కోసారి ఏంటంటే అన్రీజనబుల్లీ కొన్నిసార్లు మనం కోపడుతుంటాం, ఇతరుల్ని హర్ట్ చేస్తుంటాము, ఒక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము. సో అలాగా మనకి అంటే ఓవర్ కోపం వస్తున్నప్పుడు మనము దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయన్నమాట. సో మనము అంటే ఇక్కడ మన ఈ కోపం అనేది ఒక పదునైన కత్తి అయితే సో దాన్ని మనం పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో మనం పాజిటివ్గా ఉపయోగించుకుని మన పనులు మనం ఎలా చేయించుకోవచ్చు, నెగిటివ్గా ఉపయోగించే వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, దానివల్ల అంటే ఇప్పుడు మనకి మనం దాన్ని ఎలా ఈ నెగిటివ్ దాన్ని తగ్గించుకోవచ్చు అంటే ఫస్ట్ మనకు కానీ అర్థమవుతాయి. అంటే నేను హెల్తీగా నా యాంగర్ ఉందా, లేకపోతే అన్హెల్దీ రీజన్స్ వల్ల నా యాంగర్ ఉందా అనేది కానీ మనము అర్థం చేసుకుంటే ఈ అన్హెల్దీ రీజన్స్ వల్ల మనం ఎప్పుడైతే ఈ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామో దాన్ని తగ్గించుకోవచ్చు, మనం దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది, తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు హెల్తీ వేలో ఇప్పుడు మనం కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు నా సెల్ ఫోన్ ఉంది, ఇక్కడ పెట్టేసి వెళ్ళాను, సడన్గా ఎవరైనా తీసుకుని దాన్ని ఓపెన్ చేసి వాళ్ళు చూప్ చేస్తూ ఉన్నారు, ఆబ్వియస్లీ మనకు కోపం వస్తుంది. సో నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని మనము అంత కామ్గా చెప్పాలనుకున్న కోపంగానే చెప్తుంటాం అనమాట, చెప్తాం, ఆబ్వియస్లీ చెప్తాం అనమాట. సో అట్లా కాకుండా మనము దాన్ని చాలా కామ్గా నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు, అట్లా ఉండకూడదు కదా అని అంటే ఎప్పుడు జరగదు అనమాట. సో అంటే ఇక్కడ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనల్ని ఎవరైనా చాలాసేపు వెయిట్ చేయించారు, మనకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఏం చెప్పలేదు, లేట్ వస్తున్నాము లేకపోతే వస్తాము రామని కూడా చెప్పలేదు, మనం వెయిట్ చేసి వెళ్ళిపోయాము, ఆబ్వియస్లీ మనకు కోపం వస్తుంది. సో అలాంటప్పుడు కూడా నువ్వు అలా చెప్పలేదని మనం పొలైట్గా చెప్పలేము. కొంత కోపాన్ని యాంగర్ని ఎక్స్ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటిది మన లైఫ్లో రిపీటెడ్గా జరగకుండా చూసుకుంటాం అనమాట. సో ఇది హెల్దీ వేలో కొన్నిసార్లు మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా అన్హెల్దీ వేలో మనం కొన్ని చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి ఒక సాడ్ ఎమోషన్ ఉంటుంది, లేకపోతే మనకి ఏదైనా ఒక నష్టం జరిగింది, ఇది నాకే ఎందుకు జరిగింది, ఆ నష్టాన్ని మనం ఏం చేస్తామంటే యాంగర్గా టర్న్ చేసుకుంటూ ఉంటాము, ఫ్రస్ట్రేషన్ కూడా యాంగర్గా టర్న్ చేసుకుంటాము. మనకి ఏదైనా ఒక నచ్చని విషయం ఉన్నా, ఒకళ్ళు ఎవరైనా మన మాట వినట్లేదు అంటే కూడా వాళ్ళ మాట వినకపోతే మనలో తెలియని ఆ ఫ్రస్ట్రేషను కోపంగా టర్న్ అవుతుంటుంది అనమాట. సో ఇవన్నీ అన్హెల్దీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. అంటే ఎమోషన్ ఇంకెక్కడో ఉంటే మనం దాన్ని ఒక యాంగర్గా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇంకొకసారి మనకి ఎప్పుడు కోపం వస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్కువగా పెట్టుకుంటాము అవతల వాళ్ళ మీద. ఇప్పుడు మనం ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఒక అబ్బాయికి, ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటుంది, ఇద్దరు లవ్లో ఉన్నారు అన్న ఒక కారణం చేత అబ్బాయి బోల్డ్ అని డ్రెస్సులు, గిఫ్ట్స్లు, డిన్నర్లకి చాలా ఇన్వెస్ట్ చేసి చాలా స్పెండ్ చేసి ఉంటారు, ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకుంటాడు. సడన్గా ఆ అమ్మాయి బ్రేకప్ చేసుకొని ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవడం కానీ జరిగితే ఈ అబ్బాయికి విపరీతమైన కోపం వస్తుంటుంది అనమాట. ఆ కోపం ఎలా టర్న్ అవుద్దంటే అందరు అమ్మాయిల మీదుగా టర్న్ అవ్వచ్చు, లేదంటే తను ఇంకొక వేరే రాంగ్ రూట్లో రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి యాంగర్ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక యాంగర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము పిల్లలు కాలేజ్లో చేర్పిస్తాము, అంటే ఎక్స్పెక్టేషన్స్ కైండ్ ఆఫ్ యాంగర్ అనమాట. కాలేజ్లో చేర్పిస్తాము, సో వాళ్ళు చాలా డబ్బులు పే చేస్తాము, మంచి కాలేజ్లో చదువుకుంటారు అనుకుంటాము, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కానీ వాళ్ళు తెచ్చుకోకపోతే అప్పుడు కూడా మనకు కోపం వస్తుంది. చూడు నేను నీకోసం ఇంత స్పెండ్ చేస్తే నువ్వేంటి చాలా పూర్గా పెర్ఫామ్ చేసావు అనేది కూడా ఇట్స్ రీజనబుల్ యాంగరే. కాకపోతే ఏంటంటే మనం అవతల సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా యాంగరు హెల్దీ వేలో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే అవతల పర్సన్ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఐ వాంట్ టు చేంజ్ మై బిహేవియర్, ఈ కోపం వల్ల నేను చాలా బాధపడుతున్నాను, దీన్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు అనుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అలాంటి సమయంలో మాత్రం మనం గ్యారంటీగా కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మనం ఏదైతే వద్దనుకుంటున్నామో ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయొద్దు అనుకుంటున్నామో అలాంటప్పుడు మాత్రం మనం గ్యారంటీగా యాంగర్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనకి ఎవరి ద్వారా అయినా ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో ఆ టైంలో మనము సడన్గా కోపం వచ్చింది రాగానే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంటుంది. ఎలా తెలిసిపోతుందంటే మన బాడీలో బ్రీతింగ్లో చేంజ్ వచ్చేస్తాం అనమాట. అప్పటి వరకు మనం నార్మల్గా మాట్లాడి మనము బాగా కోపం వచ్చినప్పుడు అన్న ఎక్స్ప్రెషను, లేకపోతే పళ్ళు పటపట కొరకటాలు, అని గట్టిగా కళ్ళు పెద్దవి చేసి చూడాలు, ఇలా మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇమ్మీడియట్గా బ్రీతింగ్లో చేంజ్ కూడా జరుగుతుంటుంది అనమాట.
సో దీన్ని కానీ మనం రికగ్నైజ్ చేసి నో, చిన్నపిల్లల మీద యాంగర్ చూపించొద్దు, లేకపోతే నేను ఇది యాంగర్ చూపించి దీనికి నేను రిగ్రెట్ అవుతున్నాను కాబట్టి యాంగర్ నేను చూపించినని మనం ఎప్పుడైతే కాన్షియస్ ఫీలింగ్ రాగానే టేక్ అ డీప్ బ్రెత్, చాలా స్లో బ్రెత్ అనమాట. డీప్ బ్రెత్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా స్లోగా ఇన్హేల్ చేసుకోవడం అనమాట. 6 seconds ఇన్హేల్ చేసుకుని 6 seconds ఎక్స్హేల్ చేయడం, ఇలా ఒక 4-5 times అంటే స్లోగా ఎక్సెల్ చేయడం అనమాట. సో ఇలా ఇమ్మీడియట్గా మనం రియలైజ్ అయ్యి ఇన్హేల్ ఎక్సెల్ స్లోగా చేసి స్లోగా రిలీజ్ చేసుకున్నా కూడా మనం యాంగర్ ఇమ్మీడియట్గా ఎక్స్ప్రెస్ అవ్వదు అనమాట. అలాగే ఇదే బ్రీతింగ్ని స్లోగా ఇన్హేల్ చేసి హోల్డ్ కూడా చేయొచ్చు అనమాట. ఇన్హేల్ చేసి బాడీని స్టిఫ్గా హోల్డ్ చేయడం, స్లోగా ఎక్సెల్ చేయడం, ఇలా 10 seconds హోల్డ్ చేసి తర్వాత స్లోగా ఎక్సెల్ చేయటము. ఈ టిప్స్ ఫాలో అవ్వటం కూడా ఇమ్మీడియట్గా మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేయొద్దు అనుకుంటున్నామో ఆ యాంగర్ని మాత్రం మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇంకొక పాయింట్ ఏంటి అంటే అసలు యాంగర్కి మనం ఆరిజిన్ తెలుసుకుంటే చాలా వరకు కింద రూట్ దగ్గర నుంచే ఆ యాంగర్ని తీసేయచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకొని మనము ఒక పని చేస్తున్నప్పుడు అవతల సైడ్ అవి జరగకపోతే కదా మనకు కోపం వస్తుంది. ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాము, ఒక మంచి స్కూల్లో, ఎక్స్పెన్సివ్ స్కూల్లో జాయిన్ చేసాము. మంచి స్కూల్ అనేకంటే ఎక్స్పెన్సివ్ స్కూల్ అనొచ్చు అనమాట. సో జాయిన్ చేసాము, అక్కడ మనం అనుకున్న పర్ఫార్మెన్స్ రాలేదు అంటే ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్ చేసుకొని మన యాంగర్ని చూపిస్తున్నాం. మనం అవతల పర్సన్ని కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు రాలేదు, ఏంటి మిస్ అయింది. అంటే ఒక ఎక్స్పెన్సివ్ స్కూల్లో అన్నీ బాగుంటాయనే రూల్ లేదు కదా, ఎక్కడ హీజ్ లాగింగ్ అనేది మనము అక్కడ అంటే కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే కంటే ఆరిజిన్ ఆఫ్ కోపం, నాకు ఇప్పుడు కోపం వస్తుంది దేనివల్ల వస్తుంది సో అనేది మనం అర్థం చేసుకుంటే కూడా ఆటోమేటిక్గా ఇది మనకి ఇంకా పైకి వచ్చే ఎక్స్ప్రెషనే ఉండదు అనమాట. రూట్ దగ్గరనే మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఆ విధంగా చాలా వరకు మనము యాంగర్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్కి మనం ఎప్పుడైతే ఎవరు మనకి కమిట్మెంట్స్ 100% ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు మనతో ఉంటారు అనుకున్నాం, సో ఆబ్వియస్లీ ద అదర్ పర్సన్ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఓకే, లెట్ హర్ గో, షీ చీటెడ్ అని మీ అనేది మనం వదిలేసి వాళ్ళని అంటే ఫర్గివ్ చేయకుండా అది అగ్రజి మనలో పెట్టుకుంటే మనము దాన్ని ఇంకొక వే ఆఫ్ దానిలో చూసాం అంటే ఫోన్ వాచింగ్ లేకపోతే వీడియో గేమ్స్ ఫ్రస్ట్రేషన్ ఇంకో దాంట్లోకి టర్న్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇట్స్ ఓకే, ఐల్ ఫర్గివ్ హర్ ఆర్ ఐల్ లెట్ హర్ గో, లేదంటే మనం కమ్యూనికేట్ చేసి మనం బ్యాక్ తెచ్చుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఉంటే విల్ డూ దట్. అంతేగాని దాన్ని ఇంకో వేలో మాత్రం టర్న్ చేస్తే మనకే దానికి లాస్ అవుతుంది. సో యాంగర్ అనేది మనము పార్ట్ ఆఫ్ లైఫ్, మనం కంపల్సరీగా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాం. డే టు డే లైఫ్లో ఎక్స్ప్రెస్ చేస్తే కానీ మనకు కొన్ని పనులు జరగవు. కాబట్టి మనము రియలైజ్ అవ్వాల్సింది ఏంటి ఫైనల్గా అంటే ఇది మనకి హెల్దీ వేలో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామా, అన్హెల్దీ రీజన్స్ వల్ల మనం అతన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామా, ఈ అన్హెల్దీ రీజన్స్కి రూట్ ఏంటి, ఇది నేను ఎక్కడ ఈ బేస్ అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని అన్రీజనబుల్ వే ఆఫ్ ఉన్నా, లేదా మనం ఇతరుల్ని హర్ట్ చేస్తున్నా, లేకపోతే ఈ యాంగర్ని వేరే దానికి టర్న్ చేసుకుంటున్నాము అనేది కానీ మనము రూట్ కానీ అర్థం చేసుకుంటే 90% ఆఫ్ యాంగర్ని మనకి ఆల్మోస్ట్ మనకి ఎక్స్ప్రెస్ అవ్వకుండానే అది బ్యాలెన్స్ అయిపోతుంటుంది.